మా ప్రాంతాల్లో అయితే గ్రామీణ భాషలో కూడా రామాయణం మహాభారతం ఎంత చక్కని సరళమైన భాషలో మనకి వాళ్ళు పాడుకునే పాటలు ఉండేదన్నమాట. చెన్నూరులో కానీ ఆ ప్రాంతం అంతా చెన్నూరు ఆ ఏరియా అంతా గోదావరి పరివాహిక ప్రాంతాల్లో కూడా చాలా అంత తెలివి మేధా సంపత్తి ఉండదు. ఇదంతా ఏంటంటే మనం ఎందుకు ఇవాళ చెప్పాల్సి వస్తుందంటే ఆ ఒరిజినాలిటీ, ఆ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్, ఆ ప్యాటర్న్ ఆఫ్ అప్రోచ్, తర్వాత పెద్ద చిన్న మర్యాద, గురుత్వము, గురువుల పట్ల అభిమానం అంటే ఇప్పుడు ఏమైనా ఉందా? జర్ర చాట అయితే తిట్టే సంస్కృతి వచ్చేసింది, పిల్లల్లో వచ్చేసింది, పెద్దాళ్ళలో వచ్చింది. ఒకప్పుడు ఒక సూత్రం ఉండేది, ఏమని, మీరు నేను మాట్లాడుకున్నప్పుడు మన ముందు లేని వ్యక్తి గురించి మనం మాట్లాడకపోదు. ఇవాళ మీరు నేను కలిస్తే మూడో వ్యక్తి గురించే మాట్లాడుతుంది, పనే లేదు, ఇంకో పనే లేదు కదా. వాడి మీద మన్ను పోసుడు, వీడి మీద మన్ను పోసుడే ఒక సహజమైన చర్చలాగా తయారైంది. ఒకప్పుడు ఏమందరూ అరే అట్లా మాట్లాడద్దురా, వాడు మన ముందర లేడు కదా అని కొన్ని కట్టుబాట్లు ఉండేవి.